చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను హాల్లోకి అనుమతిస్తారు. అయితే పరీక్షలకు మొత్తం 6.4 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం 5 నిమిషాల ఆలస్యమైన విద్యార్థులను హాల్లోకి అనుమతిస్తారు. అయితే పరీక్షలకు మొత్తం 6.4 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం 5 నిమిషాల ఆలస్యమైన విద్యార్థులను హాల్లోకి అనుమతిస్తారు. అయితే పరీక్షలకు మొత్తం 6.4 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈ 10వ తరగతి పరీక్షలు కొనసాగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 పరీక్షలు ప్రారంభమవుతాయి. 10వ తరగతి పరీక్షలు ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈ 10వ తరగతి పరీక్షలు కొనసాగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. తర్వాత ఇది మధ్యాహ్నం 12:45 వరకు కూడా పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఏడాది మొత్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,20,074 మంది, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 38,958 మంది ఇన్విజిలేటర్లు కూడా ఈ పరీక్షలు నిర్వహించేందుకు విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. సమస్యాత్మకంగా ఉన్నటువంటి 210 కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
156 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఇటు అధికారులు సిద్ధం చేశారు. మొత్తంగా పరీక్ష చేసేటువంటి విద్యార్థులు హాల్ టికెట్ ని చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. ఉదయం 8:45 లోపు ఎవరైతే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. మొత్తంగా తప్పనిసరి పరిస్థితుల్లో 10 గంటల వరకు విద్యార్థులకి కొన్ని అనుమతులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఏదైతే ఈ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో 10 గంటల తర్వాత ఎవరిని కూడా పరీక్ష హాల్లోకి అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా 10వ తరగతి పరీక్షలకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగానే ఏర్పాటు చేసింది. ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా నిన్నటి నుంచి పరీక్షా కేంద్రాల వద్ద దానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మరి కాసేపట్లో 10th విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా పరీక్షల్లో పాల్గొనబోతూ ఉన్నారు. దానికి సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఇక విద్యార్థులకు సంబంధించి ఈ నెల 16వ తారీఖు ఏదైతే ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.